నమస్కారం. ఎందుకంటే ఈ రోజున శాసనమండలి చైర్మన్ గారు నా ఎమ్మెల్సీ పదవికి డిస్క్వాలిఫికేషన్ నోటీస్ ఇవ్వటం జరిగింది. ఇది నేను కక్షాదింపు చర్యగా భావిస్తున్నాను. కారణం ఏంటంటే మౌఖికంగా నా యొక్క సమాధానం వినాలా. ఇటీవల సంబంధించి కూడా మాట్లాడినప్పుడు కూడా మాట్లాడితే నా టైంని కూడా అడగటం జరిగింది. ఆ తదుపరి మరలా కూడా టైం ఇచ్చినట్లయినా వచ్చి సమాధానం చెప్తాను కూడా మాట్లాడడం జరిగినప్పుడు కూడా నన్ను డిస్క్వాలిఫై చేయటం అనేది బీసీ వర్గాలని మమ్మల్ని అందరూ కూడా కక్షాదింపు చర్యలో భాగంగా డిస్క్వాలిఫికేషన్ చేసిందిగా నేను భావిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జక్కులా జేవీ టీవీ. నిన్న ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారిని ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించడం జరిగింది. దాని గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న పిరికి పంద చర్య అని నేను ఇది భావిస్తున్నాను. ఎందుకంటే ఎలక్షన్లు అయిపోయిన రెండో రోజే, ఎప్పుడైతే ఎలక్షన్లు అయిపోయినాయో ఆ రెండో రోజే అతన్ని ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయటం అనేది మీ యొక్క పిరికి పంద చర్య, మీ ఓటమికి నిదర్శనంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే దాదాపు మీ పార్టీని పుట్టించిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా, తను పార్టీ మారే వరకు కూడా మీ పార్టీ కోసం అహర్నిశలు రాత్రింబావులు కష్టపడ్డటువంటి వ్యక్తుల్లో కృష్ణమూర్తి గారు కూడా ఒకరున్నారు. వారు చేసిన కష్టానికి ప్రతిఫలంగా, వారు మీ పార్టీని అధికారంలోకి తీసుకొని రావడానికి చేసిన కృషికి ఫలితంగా మీరు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు తప్పితే అతనికి దారాదత్తంగా మీరు ఫ్రీగా ఏమీ ఇవ్వాల. ఇచ్చిన పదవి, అతను పదవి ఉన్నంతకాలం పదవిలోనే కొనసాగాలి. అతను పార్టీ మారచ్చు, మారకపోవచ్చు, మీ పార్టీలోనే ఉండొచ్చు. కానీ అతను పడ్డ కష్టానికే కదా మీరు పదవి ఇచ్చింది. మరి ఆ పదవి ఉన్నంతకాలం పదవిని అనుభవించాలి కదా తను. మరి పదవిని మధ్యలోనే లేకపోతే ఒక సంవత్సర కాలం ఉందనగానే సస్పెండ్ చేయటం అంటే దేనికి సంకేతంగా భావించవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు అతన్ని సస్పెండ్ చేయడానికి నిర్ణయం అయితే తొందరగా తీసుకున్నారు, కానీ మరి అతనికి జరుగుతున్న అవమానాల గురించి, అతనికి స్థానిక శాసనసభ్యులు పెడుతున్న ఇబ్బందుల గురించి మీతో మాట్లాడటానికి అపాయింట్మెంట్ అడిగినప్పుడు ఇంతే తొందరగా ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు? అతని మనసులో ఉన్న బాధని వినటానికి కూడా మీకు తీరికలేనంత బిజీలో ఉన్నారండి ముఖ్యమంత్రి గారు. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి తనను ఎదగటానికి కష్టపడి పనిచేసినా సరే తనకి అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళని వాడుకుంటారు, అవసరం లేనప్పుడు కూరలో కరివేపాకులాగా తీసేస్తారు అన్నది జగన్మోహన్ రెడ్డి గారి నైజం. దానిలో నిదర్శనమే వివేకానంద రెడ్డి గారి హత్య గురించి చూసాం మనం. తర్వాత షర్మిలమ్మ సొంత కుటుంబ సభ్యురాలు షర్మిలమ్మను చూసాం. తదుపరి జంగా కృష్ణమూర్తి గారిని చూసాం. వరుస సంఘటనలు. వీరందరూ అతని పార్టీని నిలబెట్టడానికి అహర్నిశలు కష్టపడ్డ వ్యక్తులే. కానీ వారికి ఆ పార్టీలో దక్కిన గౌరవం ఏంటంటే జీరో. నిన్ను బండబూతులు తిట్టి, మీ నాన్నగారిని బండబూతులు తిట్టి, మీ పార్టీని బండబూతులు తిట్టిన వాళ్ళకి మీరు ఇచ్చే గౌరవం పార్టీలో సముచిత స్థానం. అంటే మీకు కావాల్సింది మిమ్మల్ని విమర్శించినా సరే, మిమ్మల్ని తిట్టినా సరే, మిమ్మల్ని బండబూతులు తిట్టినా సరే మీకు కావాల్సింది అధికార దాహం. అంతే తప్పితే మన కోసం జెన్యూన్గా పనిచేసిన వ్యక్తులు, వారిని ఆదుకుందాం అనే నైజం మీ మనసులో ఎక్కడా లేదు అన్నది ఈ విషయాలు చూస్తే అర్థమైంది. మీరు ఎప్పుడు చెప్తుంటారు మాట తప్పం మడమ తిప్పం అని. దీన్ని ఏమంటారు? మాట తప్పటం మడమ తిప్పటం కాదంటారా? ఒకసారి ఆలోచించండి. నిన్న జంగా కృష్ణమూర్తి గారు మాట్లాడుతూ ఒకటే ఒక ఛాలెంజ్ ఇస్తారు. టీడీపీలోంచి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసే దమ్ముందా? చెప్పండి. ఉంటే అసలు ఈ చర్య తీసుకోవాల్సింది ఎప్పుడో తీసుకోవాలి కదా. టీడీపీలోంచి వైసీపీలోకి ఎమ్మెల్యేలు ఎప్పుడో వచ్చారు, వారిని ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదు? అప్పుడే వారి మీద చర్యలు తీసుకోవచ్చు కదా. మీరు సచ్చిల్లుగా ఉన్నారు కదా. పోనీ కృష్ణమూర్తి గారి మీద ఎలక్షన్ ముందే ఎందుకు చర్యలు తీసుకోలేదు? తీసుకోవచ్చు కదా. ఎలక్షన్ ముందు చర్యలు తీసుకుంటే ఆ ప్రభావం పడేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఇంకొన్ని ఓట్లు దూరం అయ్యి ఇంకా ఓడిపోతాము అని ఒక భయం ఆ చర్యలు తీసుకోకుండా ఆపగలిగింది. అంటే కృష్ణమూర్తి గారు అంటే ఒక శక్తి అని వైసీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైందని చెప్పేసి ఈ యొక్క నిర్ణయాల వల్ల అర్థమవుతుంది. అయితే మీకు తెలియని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పదవుల కోసం, డబ్బు కోసం వెంపర్లాడే వ్యక్తిత్వం జంగా కృష్ణమూర్తి గారికి కాదు. ఎందుకంటే అతని యొక్క మైండ్ సెట్, అతని యొక్క ఆలోచన విధానం మేము చూసాం.
అతనితో మేము ట్రావెల్ చేస్తున్నాం. ఇప్పటికీ కూడా ఒక సామాన్యుడు ఏ విధమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడో కృష్ణమూర్తి గారు అదే జీవితాన్ని గడుపుతున్నారు. ఒక సామాన్య కుటుంబంలో పిల్లలు ఏ విధంగా ఉద్యోగాలు చేసుకుంటూ జీవిస్తున్నారో కృష్ణమూర్తి గారి కుటుంబంలో పిల్లలు అదే జీవితాన్ని గడుపుతున్నారు. ఒకసారి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తులు ఈ రోజున మీ పార్టీలో శాసిస్తున్నారు. ఎంపీ కాకముందు, ఎమ్మెల్యే కాకముందు కారు లేని వ్యక్తులు కూడా ఈ రోజున 5-6 కారులతోటి కొన్ని కోట్ల ఆస్తులు సంపాదించుకొని రాజకీయాలు చేస్తూ ఉంటే 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండి 2 సార్లు ఎమ్మెల్యేగా నిలబడి ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నా సరే తన యొక్క జీవితం ఒక సాధారణ పౌరుల్లాగానే కొనసాగుతుంది తప్పితే అక్రమ సంపాదనలతోటి ఆర్భాటాలతోటి తన జీవితం లేదు. పదవుల కోసం వెంపర్లాడే తత్వం కృష్ణమూర్తి గారిది కాదు. ఆయన బ్రతికున్నంతకాలం ప్రజాక్షేమం కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో ఎక్కువ మంది నాయకులను తయారు చేయడం కోసం, ప్రజల సంక్షేమం కోసం మాత్రమే పోరాడతాడు తప్పితే మీలాగా డబ్బు కోసం, పదవుల కోసం వెంపర్లాడే వ్యక్తిత్వం కృష్ణమూర్తి గారిది కాదు అన్నది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకొకటి, తను ఏ పార్టీకి నిలబడితే ఆ పార్టీకి తను చేసే కష్టం ఎలాంటిదో మీకు ఈ పార్టీకే తెలిసే ఉంటుంది. మీ పార్టీని గెలిపించడానికి తను ఎంత కష్టపడ్డాడో అలానే టీడీపీ పార్టీని గెలిపించడానికి కూడా అంతే కష్టపడ్డాడు. ఏ పార్టీలో ఉన్నా తన పార్టీ కోసం కట్టుబడి కష్టపడే తత్వాన్ని ఏ రోజు విడనాడకుండా, కష్టే ఫలి అనే తత్వాన్ని నమ్మి పదవుల కోసం డబ్బు కోసం ఆరాటపడకుండా జీవించేటటువంటి ఏకైక వ్యక్తి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ముద్దుబిడ్డ జంగా కృష్ణమూర్తి గారు. ఆయనకి మీరు తొలగించిన పదవి అసలు ఆయన పదవి కానే కాదు. ఆయనకి పదవుల మీద ఆరాటం లేనే లేదు. ఏదేమైనప్పటికీ మీరు తీసుకున్న నిర్ణయం అనేది తప్పు అని మీకు తెలియపరచాలని మాత్రమే వీడియో చేస్తున్నాను తప్పితే మీరు తీసేసిన పదవి వల్ల మాకేదో నష్టం జరిగిందని లబో దిబో అని మొత్తుకోవడానికైతే మేము వీడియో చేయలేదు. ఒక్కసారి గమనించండి. కృష్ణమూర్తి గారి యొక్క క్యారెక్టర్, కృష్ణమూర్తి గారి యొక్క వ్యక్తిత్వం తెలుసుకోవాలంటే మీరు మరో జన్మెత్తాలని జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ వీడియో ముఖంగా తెలియచేసుకుంటూ జై జంగా.